హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరండి. మీరు ఎందులో ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో యాక్చువల్గా రిలేటివ్స్ హౌస్కి వెళ్ళాను కదా, అక్కడ అయితే రొటీన్ బ్లాగ్ అనమాట. స్కూల్స్ కూడా ఓపెన్ చేసేసారు అండ్ నా ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది అనమాట. రెండు ఒకేసారి రావడం ఈసారి కొంచెం బాధాకరమైన విషయమే. బికాజ్ హాలిడేస్లో అయిపోయి ఉంటే నాకు చాలా ఈజీగా ఉండేది. బట్ స్కూల్స్ ఓపెన్ చేసే టైంలోనే ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసరికి హరీబరీగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను రిలేటివ్స్ హౌస్లో ఉన్నాను కాబట్టి రొటీన్ బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట. పిల్లలు లేచి టిఫిన్ చేసేసారు, ఇంకా ఎవరి వర్క్స్ వాళ్ళకి అయిపోతున్నాయి అనమాట. నేను చాలా రోజుల తర్వాత హాట్ వాటర్లో చియా సీడ్స్ అండ్ హనీ వేసుకొని తాగుతున్నాను అనమాట. మా ఇంట్లో అయితే అయిపోయినాయి, సో అక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ ట్రైడ్ ఇట్ అనమాట. సో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. ఈ మధ్య నేను చాలా నెగ్లెక్ట్ చేసిన హాట్ వాటర్ అండ్ హెల్దీ రొటీన్ కూడా కొంచెం మిస్ అవుతుంది. బికాజ్ సమ్మర్ కాబట్టి ఊరికే మార్నింగ్ అయిపోవడం, టైం ఫాస్ట్గా అయిపోవడం వల్ల నేను జ్యూసెస్ అవి తాగట్లేదు. బట్ బ్యాక్ టు రొటీన్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అనమాట. డెఫినెట్గా ఐ విల్ ఫాలో ద డైట్ అనమాట. సో డైట్ అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, బట్ స్ట్రిక్ట్గా అయితే చేయట్లేదు. సో ఏం లేదు, డైట్ అంటే మనం హెల్దీగా తినడమే అనమాట. డైట్ అంటే కేజీలు తగ్గిపోవాలని ఏం కాదు నా ఉద్దేశంలో. సో అలా నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. దాని తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇంకా సేమ్ డేనే మేమైతే ఇంటికి రిటర్న్ కూడా వచ్చారనమాట. ఎలాగో హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి. సో దట్టు మేము బ్యాక్ టు హోమ్ కూడా వచ్చేసాము. అదంతా నేను షూట్ చేయలేదన్నమాట. జస్ట్ రొటీని నేను షూట్ చేశాను. పెసరట్టు అనమాట. సో చాలా రోజులు అయిపోతుంది పెసరట్టు తిని. ఎందుకంటే పిల్లలు ఇంట్లో లేరు కాబట్టి ఇంట్లో పెద్ద బ్రేక్ఫాస్ట్ నేనేం చేయట్లేదు. వాళ్ళు హాలిడేస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా చాలా రోజుల తర్వాత ఐరన్ తవా మీద పెసరట్టు, దాని మీద పప్పుల కారప్పొడి, సూపర్ కాంబినేషన్ అండ్ అందులోకి అల్లం చట్నీ అనమాట. ఇంక అంతకు మించి ఏమి ఉండదు, సూపర్ ఉంటుంది టేస్టీ. సో పప్పుల కారప్పొడి అయితే నేను వేసేసాను అనమాట. ఇది జస్ట్ ఏం లేదు, శనగపప్పు అండ్ కారము, ఎల్లిపాయలు, సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్ దోశలోకి, ఇడ్లీ పౌడర్ లాగా, దోశలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో ఇది ఒక గుప్పెడు వేసుకొని కొంచెం గీ వేసుకొని ఒక 2 ముద్దలు తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఫుల్లా నేను గుప్పెడు వేసేసాను. స్పైస్ తక్కువ ఉన్న చాలా బాగుండింది అనమాట. దీంతో పాటు కాంబినేషను అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్, చాలా బాగుండింది అనమాట. చాలా రోజుల తర్వాత ఫుల్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ నేనైతే తీసుకున్నాను అనమాట. ఫుల్ రిచ్ ప్రోటీన్ అనమాట. సో అండ్ ఐరన్ ఆల్సో. సో చూసారా, పప్పుల పొడి అండ్ అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్. 2 దోశ తిన్నా, చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మనకు తెలుసు కదా, మనం ఇలా బ్రేక్ఫాస్ట్లు చేసినప్పుడల్లా తింగర పనులు చేస్తా అని. ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు కాఫీ తాగాలనిపించింది అనమాట. ఐ గో టు కాఫీ. ఈలోపు మా అబ్బాయి ఆడుకుంటా హడావుడి చేశారనమాట. పిల్లలైతే బీభత్సంగా ఆడేసుకున్నారు హాలిడేస్లో. సో బ్యాక్ టు రొటీన్కి అయితే వచ్చేయాలి. ఇంకా ఆఫ్టర్ దాట్ నేను కాఫీ కలుపుకోవడానికి పాలైతే కాగపెట్టేశాను. సో చాలా రోజుల తర్వాత కాఫీ తాగుతున్నాను కాబట్టి. ఎందుకు ఈ మధ్య నాకు కెఫీన్ క్రేవింగ్స్ బాగా వస్తున్నాయి. బికాజ్ మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్ తక్కువ అవుతుందో అప్పుడే కెఫీన్ క్రేవింగ్స్, అలాగే స్వీట్ ఎక్కువగా తినాలనిపించడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది నేను నోటీస్ చేశాను. ఆఫ్టర్ ఎగ్జామ్స్ బ్యాక్ టు రొటీన్ అయితే వచ్చేయాలి. నేనైతే ఒక ప్యాకెట్ కాంటినెంటల్ కాఫీ పౌడర్, ఇది 2 రూపీస్ ప్యాకెట్, హాఫ్ ఆర్ ఫుల్ స్పూన్ ఆఫ్ పంచదార. సో తర్వాత పాలు కాగబెట్టేశాను కాబట్టి కొంచెమే ఉన్న మీగడ పడిపోతుందని మిగతా పాలు పోసేసి తర్వాత కలిపేశాను. సో ఇవి నోటికి చాలా తీయగా, చాలా కమ్మగా ఉన్నప్పటికీ కెఫీన్ అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మంచిది, హెవీ క్వాంటిటీలో హెవీగా తీసుకోవడం మంచిది కాదు. సో నేను ఎక్కువ తాగను కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇట్స్ ఆల్సో బెటర్, నో ప్రాబ్లం అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్కి వెళ్ళిపోయాం. ఈ మధ్యలో ఒక స్నాప్, వర్క్స్, ఫోన్ కాల్స్, పిల్లలతో ఆటలు, మూవీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఆడుకొని వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత లంచ్కి వెళ్ళిపోయాం. లంచ్లో స్పెషల్స్ వచ్చేసి ఎగ్ ఫ్రై రోజు ఉంటుందన్నమాట. అండ్ సాంబార్, వైట్ రైస్ అనమాట, వడియాలు. సో ఇంకా మా కోసం ఏం చేశారంటే మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్ చేసేసి పెట్టేశారు. సో తరువాత అందరూ కలిసి భోజనం అయితే చేసేసామన్నమాట. ఇంకా అలా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ మూమెంట్స్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మీకు తెలిసి నిన్నటి వీడియోలో హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ లవబుల్ మూమెంట్ ఫర్ మీ అనమాట. ఇంకా తర్వాత ఇందులో ఇది నా ప్లేట్ అనమాట. సో సాంబారు,
కొర్రల్ రైస్ అండ్ ఎగ్ వడియాలన్నమాట. నేనైతే ఇలా మిల్లెట్స్ తిన్నప్పుడు హెవీగా వేసేసుకుంటా, సాంబారు జారుగా అలా తినడం నాకు ఇష్టం. ఇక లెప్ మీకు చూపిస్తున్నాను, కానీ తర్వాత ఎక్కువ సాంబార్ వేసేసుకొని బాగా తినేసాను. ఆ క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది. సో సాంబారు చాలా బాగున్నాయి అండ్ కొర్రల్ రైస్ కూడా చాలా బాగుంది. నా అవతారం చూసి భయపడొద్దు. లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు చిల్ అయ్యాము, మూవీస్ అలా చూసేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి బ్యాక్ టు హోమ్ వచ్చేసామన్నమాట నేను పిల్లలు. ఇంకా రొటీన్ బ్లాగ్ అనేది నేను తర్వాత ఏమి షూట్ చేయలేదు. కమింగ్ వీడియోస్లో నా ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ మా అబ్బాయి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటి అనేది లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది చెప్పేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బై బై, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, స్టే ఇంటూ తెలుగు అమ్మిరాని, స్టే హెల్దీ, స్టే సేఫ్, లవ్ యూ ఆల్, బై బాయ్.